వెల్కమ్ టు మై ఛానల్. డూ సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. కథలోకి వెళ్తే, ఉదయం షాపు తలుపులు తెరిచిన వ్యాపారి దగ్గరికి ఒక మహిళ వచ్చి చేతిలో 10 రూపాయలు పెట్టింది. ఇదిగో సార్, నిన్న మీ వద్ద షాపింగ్ చేసినప్పుడు 10 రూపాయలు తక్కువ తిరిగి ఇచ్చారు అంది. ఎక్కువ తిరిగి ఇచ్చారు అంది. వ్యాపారి ఆశ్చర్యంతో చూశాడు. అది ఎప్పుడు జరిగింది అని అడిగారు. మహిళ నవ్వుతూ చెప్పింది, నిన్న సాయంత్రం 100 ఇచ్చి 70 రూపాయల సరుకు తీసుకున్నాను, మీరు పొరపాటున 40 ఇచ్చారు, 30 ఇవ్వాల్సింది అని చెప్పింది. ఆ వ్యాపారి ఆ నోటుని కృతజ్ఞతగా తలకి తాకించి క్యాష్ బ్యాగ్లో వేసి ఆశ్చర్యంగా అడిగాడు, అక్క, మీరు వస్తువులు కొనేటప్పుడు 5 రూపాయల కోసం బేరమాడారు, ఇప్పుడు 10 రూపాయల కోసం ఇంత దూరం వచ్చారా? ఆ మహిళ ప్రశాంతంగా ఇలా చెప్పింది, బేరమాడడం మా హక్కు, కానీ ఒప్పుకున్న ధర కంటే తక్కువ చెల్లించడం పాపం. నిన్న రాత్రి ఇవ్వాలనుకున్నాను, కానీ మీ షాపు మూసేశారు. ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు వ్యాపారి. సెక్టార్ 8 నుంచి అంది ఆమె. ఏమిటి, 7 కిలోమీటర్లు వచ్చి 10 రూపాయలు ఇస్తున్నారా? మహిళ సీరియస్గా ఇలా సమాధానం ఇచ్చింది, అవును, నా మనసుకు శాంతి కావాలంటే అలా చేయాల్సిందే. నా భర్త ఈ లోకంలో లేరు, కానీ ఆయన ఒక మాట చెప్పేవారు, ఇతరుల సొత్తు 1 రూపాయి కూడా వద్దు. మనిషి చూడకపోయినా దేవుడు ఎప్పుడైనా అడగచ్చు, ఆ పాపం నా పిల్లల మీద పడకూడదు. అలా చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆమె నిజాయితీకి ప్రభావితుడైన వ్యాపారి వెంటనే క్యాష్ బ్యాగ్లో నుంచి 300 తీసి స్కూటర్పై బయలుదేరాడు. ఇంకో షాప్ వెళ్ళి, ప్రకాష్ గారు, నిన్న మీ దగ్గర సరుకులు అమ్మేటప్పుడు 300 ఎక్కువ తీసుకున్నాను, ఇవిగో మీ డబ్బులు అన్నాడు. ప్రకాష్ గారు నవ్వుతూ, తర్వాత ఇచ్చినా పర్లేదు కదా, ఇంత ఉదయాన్నే ఎందుకు వచ్చారు అన్నాడు. అతడు సమాధానం ఇచ్చాడు ఇలా, మీకు నేను బాకీ ఉన్న విషయం మీకు తెలియదు. నేను ఒకవేళ ఈరోజు చనిపోతే దేవుడు నన్ను ప్రశ్నిస్తాడు, అడుగుతాడు. ఆ భారము నా పిల్లల మీద పడకూడదు. ఆ మాటలు ప్రకాష్ హృదయాన్ని తాకాయి. 10 ఏళ్ల క్రితం తన స్నేహితుని దగ్గర నుంచి 13 లక్షలు అప్పు తీసుకున్నాడు, కానీ ఆ మరుసటి రోజే ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ విషయం ఎవరికి తెలియదు. అలా సంవత్సరాలు గడిచాయి. ఆ స్నేహితుడి భార్య, పిల్లలు పేదరికంతో బతుకుతున్నారు, కానీ ఎవ్వరికి తెలియదు కదా అని దాన్ని దాచేశాడు ప్రకాష్. ఆ వ్యాపారి మాటలు ప్రకాష్ మనసులో మెరుపుల్లా మెరిశాయి. దేవుడు ఎప్పుడైనా అడగొచ్చు, ఆ శిక్ష నా పిల్లల మీద పడవచ్చు. 2 రోజులు తినలేక, నిద్రలేక, చివరికి బ్యాంకులో నుంచి 13 లక్షలు తీసి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. స్నేహితుడి భార్య అతన్ని చూసి ఆశ్చర్యపోయింది.